యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రస్తుతం డీసెంట్ బజ్ క్యారీ చేస్తుంది. అయితే నార్త్ ఇండియాలో ఈ బజ్ ఈ సినిమాకు సరిపోదు. నార్త్లో ఈ సినిమాకు మరింత బజ్ ఏర్పడాలంటే బాలీవుడ్ ప్రముఖులతో ఇంటర్వ్యూలు తప్పనిసరి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్ బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్తో వార్ 2 చిత్రం కోసం కొలాబరేట్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా హృతిక్తో వార్ 2 సినిమా చేస్తున్న సందర్భంగా ఏర్పడ్డ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు. ఈ వార్త అనేక మీడియా హౌసెస్లో కూడా వచ్చింది. అయితే ముంబై నుండి తాజాగా అందుతున్న రిపోర్టుల ప్రకారం హృతిక్ రోషన్ ఎన్టీఆర్తో ఇంటర్వ్యూకు అంగీకరించలేదు, మొండి చెయ్యి చూపారు. వార్ 2లో ఎన్టీఆర్ తన కోస్టార్ అయినప్పటికీ కూడా ఎంతమాత్రం ఎన్టీఆర్తో ఇంటర్వ్యూకు హృతిక్ రోషన్ అంగీకరించలేదట. దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నీకు నేను ఉన్నాను ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ గారిని ఓదార్చారట. ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో థికెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం బహిరంగ రహస్యం. అందుకే అల్లు అర్జున్ గారు దేవరా ప్రమోషన్స్లో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నారని వినికిడి. అందులో భాగంగా అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, పుష్ప 2 మీద విపరీతమైన హైప్ నెలకొని ఉండడం, పుష్ప 2కు రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కావడం వల్ల అల్లు అర్జున్ గారికి పాన్ ఇండియా స్టార్గా సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ దేవర ప్రమోషన్స్కి ఉపయోగపడుతుందంటున్నారు సినీ పరిశీలకులు.